హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్. నేను మీ దాస్యం గౌతమి. ఈ రోజు మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి. ఇక్కడ మేక రమ్య భగవాన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ తరపున మంచి పోటీతో గెలుపునిచ్చి సర్పంచ్ పోటీలో గెలిచి మన ముందున్నారు. వారిని కలవడం జరిగింది. మేడం, ముందుగా కంగ్రాచులేషన్స్ మా ఛానల్ తరపు నుంచి మీకు. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ఈ గెలుపును మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు? ప్రజలకు ఏమి చెప్దాం అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా గెలుపుకి ప్రజలే కారణం. వాళ్ళకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నన్ను భారీ మెజారిటీతో గెలిపించినందుకు ప్రతి కార్యకర్తకు నా ధన్యవాదాలు. ఈ విజయం సీతంపేట గ్రామ ప్రజలకు మరియు కేసీఆర్ బాపుకు అంకితం. మహిళా సంఘాల కోసం మీ గ్రామంలో ఎలాంటి కార్యాచరణ తీసుకొస్తారు? మహిళా సంఘాలకు కూర్చోవడానికి స్థలం లేదు. దానికి తగ్గట్టుగా ఒక భవనం ఎమ్మెల్యే సార్ సహకారంతో ఒక భవనం నిర్మిస్తామని అనుకుంటున్నాం. భగవాన్ రెడ్డి గారు, గ్రామంలో 3 ప్రధాన అంశాలు ఏంటి? మా గ్రామంలో మొట్టమొదట మా సీతంపేట గ్రామం నుండి హసన్పర్తికి వెళ్ళు దారి ప్రధాన రహదారి అస్తవ్యస్తంగా ఉన్నది. దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన సహకారంతో దాన్ని రోడ్డు విస్తరణకు కృషి చేస్తానని మొదటి హామీ ఇస్తున్నాను. రెండవది, మా గ్రామంలోని బొడ్రాయి గ్రామదేవత, దాన్ని కూడా గ్రామ కుల పెద్దలు పెద్ద మనుషుల సమక్షంలో అందరితో చర్చించి బొడ్రాయిని ప్రతిష్ఠిస్తానని హామీ ఇస్తున్నాను. మూడవది, మా స్కూల్ నుండి మన రైతులకు వాళ్ళకు వెళ్ళడానికి దారి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గేట్ వరకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేసి ఎమ్మెల్యే గారి సగం దాన్ని కూడా పూర్తి చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇంకా ఊరిలో ఇంకా 2-3 సమస్యలు ఉన్నాయి. వీధి కొన్ని చిన్న రోడ్లు ఉన్నాయి, ప్లస్ ఇంక ప్రధాన రహదారి కూడా ఉన్నది. ఇంకా రైతులకు ఇంకొక దారి ఉంది. మన తిమ్మాపూర్ టు అటు రోడ్డు ఉంది. ఎస్సీ వాడ నుంచి వెళ్ళి కేశాపూర్ వెళ్ళే దారి ఒకటి ఉంది. ఇవన్నీ పూర్తి చేస్తానని హామీ ఇస్తున్నాను. ప్లస్ నేతకాని కుల సంఘానికి వాళ్ళ కుల భవనము సగంలో ఆగిపోయింది. దాన్ని కూడా మిగతా పూర్తి చేస్తానని, ప్లస్ వారికి వాళ్ళ శ్మశాన వాడికి ఫెన్సింగ్ లేదు, ఆ ఫెన్సింగ్ కానీ అక్కడ ఇంకా అధునాతన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇస్తున్నాను. యువతకు మీరిచ్చే స్ఫూర్తి అంటే మీ నుంచి ఏం నేర్చుకోవచ్చు వాళ్ళు? నేను యువతకు ఒకటే స్ఫూర్తి ఇస్తున్నాను. మన ముందు ఉన్న ప్రతి వ్యక్తితో మనం ఎంత వినయ విధేయులతో హంబులుగా మనం ప్రవర్తిస్తామో అంతే వినయ విధేయతో వాళ్ళు మనకు తిరిగి గౌరవం ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకు నేను గెలవడానికి కారణం మనం ఎంత తగ్గి మాట్లాడితే అంత మంచిది. కాబట్టి యువత ఏం చేయాలంటే, మీరు నా విజయానికి ముఖ్య కారణం ఈ గ్రామంలోని యువతనే. వారందరికీ పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి యువత పక్కదారి పట్టకుండా నా వంతు సహకారం అందిస్తానని ఈ గెలుపు సాక్షిగా సీతంపేట గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. విన్నాం కదండి, వీరిద్దరి మాటల్లోనే గ్రామ సంక్షేమం కోసం తన వంతు సహాయం చేస్తామని, ప్రజలతో మమేకమై సమస్యలన్నీ పరిష్కరించి ఎల్లవేళలా వాళ్లకు తోడుగా ఉంటామని చెప్పడం జరిగింది. కెమెరామన్ చెంగిల్లి నరేష్తో దాస్యం గౌతమి, హెచ్ఎస్బి న్యూస్.